నెల్లూరు రూరల్ నియోజకవర్గం దొంతాలి గ్రామంలో అభివృద్ధి పనులకి ప్రారంభోత్సవాలు. ఏదైతే సిమెంట్ రోడ్డు కావచ్చు, విలేజ్ హెల్త్ క్లినిక్ కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించి దాదాపు 40 లక్షల రూపాయల వ్యయంతో ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దొంతాలి గ్రామానికి అభివృద్ధి పనుల కోసం పెట్టినటువంటి ఖర్చు అక్షరాల 2,65 లక్షలు. ఇంకా కూడా దొంతాలి గ్రామంలో చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. వాటిని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందిస్తానని చెప్పని మాట ఇస్తూ, గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన, రాష్ట్రం గాడి తప్పిన, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన అపార పరిపాలనా దక్షతతో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు రెండు ఏకకాలంలో చేపడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ, ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ ఒక్కటే. అలాంటి ఆంధ్రప్రదేశ్కి ఒక అద్భుతమైన రాజధాని అమరావతి అందిస్తూ, అదేవిధంగా పోలవరాన్ని ఆంధ్రప్రదేశ్ రైతాంగం దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ, అన్నిటికీ మించి చదువుకున్న మన బిడ్డలకి ఉద్యోగాల కోసం పెట్టుబడులు ఆకర్షిస్తూ కష్టపడుతూ ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా సంపూర్ణంగా అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఈ సందర్భంగా దొంతాలి వాసులందరికీ నేను మనవి చేసేది ఒకటే, ఈరోజు ఎన్నికలు లేవు. 3 సంవత్సరాల దాకా 3.5 సంవత్సరం దాకా ఎన్నికలు రావు. ఎన్నికలు లేని వేళ గ్రామాల్లో జెండాలు, అజెండాలు, పార్టీలు, భేదాభిప్రాయాలు, వాదాలు, వివాదాలు లేకుండా అభివృద్ధి కార్యక్రమాల సాధన, అదేవిధంగా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అర్హులకు అందరికి అందజేయడం, దీని మీద దృష్టి పెట్టాలని చెప్పని ఏ గ్రామంలోనైనా, నెల్లూరు నగరంలోనైనా అన్ని ప్రాంతాల్లో కూడా తనామనా తేడా లేకుండా, పార్టీ భేదాలు చూడకుండా ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేసేదానికి మీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిగా ఎప్పుడు సిద్ధంగా ఉంటానని అందరూ కలిసి రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.